మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ ఆకును మీరు గమనించారా? దీన్ని మనం పొనగొంటి కూర అని అంటాం. మిత్రులారా, ఈ ఈ దీన్ని మనం బోధి అంటాం. ఈ బోధి బారు ఎంత పొనగొంటి కూర ఉందండి మిత్రులారా? చాలా పొనగొంటి కూర ఉంది. పొనగొంటి కూరతో పాటు ఇది కూడా మనం వాడేవాళ్ళు. దీన్ని తూడు అంటాం మిత్రులారా, తూడు అంటాం. ఇది కూడా మనం జ్యూస్ చేసి తాగేవాళ్ళు. మన పెద్దవాళ్ళు చాలామంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు, తూడు జ్యూస్ చాలా బాగుంటుందని. మిత్రులారా, ఏ రోజైనా సరే మిత్రులారా, చాలామంది కూలీలు వచ్చినా సరే, కొంతమంది మన వ్యవసాయ క్షేత్రం చూడడానికి వచ్చి, అయ్యే బోధులో ఇంత కలుపు ఇదంతా ఉంది కదా అంటే, నేను అన్నాను, ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఔషధ గుణం ఉంది. దేన్ని కూడా నేను పాడు చేసే పని చేయను. రెండోది ఏంటంటే, అది తెలుసుకుంటే దాని చరిత్ర చాలా ఉందని. మిత్రులారా, నిజంగా ఇదంతా కూడా మిత్రులారా, ఈ గడ్డి కానీ ఇందులో మొక్కలు కానీ చాలా మనకు పనికొచ్చే ఉంటాయి. ఈ కలుపు ముందు కొడితే అలా కొడితే 24 గంటలు ఇలా చనిపోతాయి. ఎప్పుడు కూడా మిత్రులారా, కలుపు ముందు కూడా వాళ్ళ మొక్కలు చనిపోతున్నారు. మొక్కలతో పాటు భూమి